హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్, ఈసెట్, ఐసెట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ కానీ బీఫార్మసీ కానివ్వండి లేదా అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి, బిలో 10,000 బిలో 5,000 ర్యాంక్ రావాలి అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, అలాగే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. సో ఇక మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎంపీసీ అలాగే బైపీసీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 29th అలాగే 30 ఏప్రిల్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇది బైపీసీ వాళ్ళకి. అలాగే ఎంపీసీ వాళ్ళకి 2 మే నుంచి 5th మే వరకు ఎంపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్కి సంబంధించి జరుగుతుంది. అగ్రికల్చర్ వాళ్ళకి 29th అలాగే 30 ఏప్రిల్ రోజున జరుగుతుంది. 2 days ఎగ్జామినేషన్ జరుగుతుంది. కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటీ మోడ్లో. సో మీరు 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్ని మీరు ఆ టైంలో టైంలో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 3 hours అంటే 180 minutes 160 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి మంత్ ఎండింగ్ నుండి మనకి స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా వస్తాయి. అది వచ్చిన తర్వాత కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్, కావాల్సిన సర్టిఫికేట్స్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంసెట్తో పాటు ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లా సెట్, అలాగే పీజీ ఈసెట్, పీఈ సెట్కి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నీకు నెక్స్ట్ ఎంసెట్కి సంబంధించి ప్రిపరేషన్కి చాప్టర్ వైజ్గా వెయిటేజెస్ కానివ్వండి, అలాగే పీవైక్యూస్ ప్రాక్టీస్ కానివ్వండి, దీనికి సంబంధించి మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కానివ్వండి, పీవైక్యూస్కి సంబంధించి ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.